హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వుడ్ ఫ్లోరింగ్ అనమాట. వుడ్ ఫ్లోరింగ్కి పీసులు రెడీ చేసుకొని ఎలా సెట్ చేస్తాం ఈ వీడియోలో మీరు చూడండి. ముందుగా మనము ఈ వుడ్ ఫ్రేమ్ వచ్చేసి 5 ఇంచుల వెడల్పు, 3/4 ఇంచు మందంతో తోపడు తోసుకునేసి వెడల్పులో గాడి ఒక పక్క, ఇంకో పక్క తట్టు అనమాట. పొడవులలో కూడా అంతే, ఒక పక్క తట్టు, ఒక పక్క గాడి. అంటే వెడల్పులో ఆపోజిట్, పొడవులో కూడా ఆపోజిట్ అనమాట. వెనక పక్క వచ్చేసి మనకు గాడి అనమాట. గాడి రెండు లైన్లు గాడి తీసుకునేసామంటే కిందకి అప్ అండ్ డౌన్ లేదన్నా నీట్ కూర్చునేస్తుంది అనమాట బ్యాక్ సైడ్. నెక్స్ట్ ఎక్కి చూసుకోవాలి మనకి గాడి టైట్గా ఉందా లేదా. టైట్గా ఉండకూడదు, 1 మిల్లీ లూజ్ ఉండాలన్నమాట. ఎందుకంటే ఫ్లోరింగ్ అనేది ఒకే లెవెల్ ఉండదు కదా, అప్ అండ్ డౌన్ ఉంటాయి. అప్పుడు మనకు సిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది అనమాట. వెనక పక్క 1.5 మిల్లీ గ్యాప్ ఉండాలి. ముందర మనకు కరెక్ట్ కూర్చొనేస్తుంది లెవెల్గా. ఎందుకంటే ఈ ఫ్లోరింగ్ చెప్పలేమన్నమాట, అన్నీ ఒక లెవెల్ పెట్టరనమాట. అప్ అండ్ డౌన్ ఉంటాయి కదా. అప్పుడు మనకి వుడ్ ఫ్లోరింగ్ అనేది కరెక్ట్ కూర్చొనేస్తుంది అనమాట. కొద్దిగా అప్ అండ్ డౌన్ అయినా నీట్గా కూర్చొనేస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందా? జస్ట్ అన్నీ మన పీసులు ఇలా రెడీ చేసుకునేసామంటే అక్కడికి వెళ్ళి నీట్గా అన్నీ సెట్ చేసుకునేచ్చు అనమాట. ఓకేనా. చాలామంది రెడీమేడ్ ఎండిఎఫ్ వస్తాయన్నమాట. అంటే మనం ఏమా చేసుకునే పని లేకుండా ఆల్రెడీ రెడీమేడ్ అన్నీ వాళ్ళ కంపెనీ నుంచి వచ్చేస్తాయి. అవి ఇంకా ఈజీ అన్నమాట, బిట్లు ఉంటాయి కాబట్టి. ఇవైతే మనం అన్నీ చేసుకోవాలి, చూసుకోవాలి. అవి రెడీమేడ్ అయితే కన్నా నీట్గా ఇంకా ఈజీగా అయిపోతుంది అన్నమాట పని. మనము ఈ ఫ్లోరింగ్ వచ్చేసి ఏ ఫ్లోరింగ్ కింద ధర్మా రోల్ అనమాట. అంటే పల్సగా ఉంటుంది, మనకు థిక్నెస్ అంతా 2 మిల్లీలు అట్లా వస్తుంది అనమాట. ఇది ఎందుకు వేస్తామంటే కింద చెమ్మపాడు ఫ్లోరింగ్ నుంచి వచ్చిన ఈ వుడ్కి ఏం డ్యామేజ్ అవ్వకుండా ధర్మా రోల్ అనమాట. ఫస్ట్ ధర్మా రోల్ వేసుకునేసి తర్వాత అన్నీ మనం తోసుకుంటాం కదా, అన్ని జాయింట్లు వేసుకునేసేది. ఇది ఇక్కడ కనబడుతుంది కదా ధర్మా రోల్, ఈ మాదిరి అనమాట. ఫస్ట్ ఇది వేసుకునేసి చూడండి, థిక్నెస్ ఎంత 2 మిల్లీలు 3 మిల్లీలు వస్తుంది అంతే అనమాట, పల్సది. అది వేసుకునేసి అన్నీ ఎక్కించుకునేసి నెక్స్ట్ కార్నర్లలో మటుకు మనము ఆపులు అంటారనమాట. మనకి మా పక్క ఆపులు అంటారు, మీరు ఏమంటారు? చెక్కపేళ్ళు అనమాట. టైట్గా కొట్టేసామంటే ఎక్కడన్నా జాయింట్లు, సన్న జాయింట్లు ఏదన్నా ఉన్నా నీట్గా గట్టిగా అతుక్కునేసనమాట. ఈ జాయింట్లకంతా ఫెవికల్ ఏమి వేయమన్నమాట. రేపొద్దున తీసుకునేయాలంటే కూడా ఈజీగా తీసుకునేయచ్చు అనమాట. కాబట్టి గిమ్ ఏమేమో ఇలా టైట్గా జాయింట్లు కూర్చోబెట్టేసి కొట్టేస్తాం అనమాట. ఇట్లా మనం తోసుకుంటాం కదా అన్ని పీసులు. అంటే కలర్ మనకు పైన ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. వెనకాల కలర్ ఏం అవసరం లేదు, మనకు కనపడేది ముందరే కాబట్టి. కింద ధర్మా రోల్ వచ్చేస్తుంది కాబట్టి వుడ్ డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం లేదన్నమాట. నెక్స్ట్ ఏమంటే ఎండిఎఫ్, చాలామంది ఎండిఎఫ్ వుడ్ వస్తూ ఉంటాయి. వుడ్ కాకుండా ప్లైవుడ్ అనమాట. అవి ఎక్కువ రోజులు ఉండవు. ఇదైతే పక్కా వుడ్ కాబట్టి మీకు స్టాండర్డ్గా ఉంటుంది. ఇక్కడ కోయట్లంతా ఏమంటే చలికాలము చల్లగా లేకుండా వుడ్ ఫ్లోరింగ్ వేసుకుంటారనమాట. అంటే ఎంత చలికాలం అయినా కానీ కింద చల్లగా ఉండదన్నమాట. చాలా ఏమంటారు, కొద్దిగా వెచ్చగా ఉన్నట్టు మన కాళ్ళ కింద పాదాలు పెడితేనే అంత చల్లగా లేకుండా వెచ్చగా ఉంటాయి. ఈ మాదిరి మనము రూమ్ అంతా మొత్తం వేసుకునేసి 1 డే అలా పెట్టేసామంటే కన్నా ఎక్కడో అక్కడ అన్నీ ఫిక్స్ అయిపోతాయి అన్నమాట. ఎందుకంటే టైట్ కొట్టింటాం కదా, అవి ఏదన్నా మళ్ళా అదేమంటారు అప్ అండ్ డౌన్ ఏదన్నా ఉన్నా మనకి నీట్గా సెట్టింగ్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ ఏమంటే బార్డర్లు, మనం ఈ చుట్కారం వచ్చేసి బార్డర్ పీసులు కట్ చేసుకొని బార్డర్ రెడీ చేసుకునేసి సెట్ చేసుకోవడం అనమాట. ఇక ఇబ్బంది ఏమిరా అంటే ఈ కార్నర్లలో చిన్న జాయింట్లు ఇవన్నీ సెట్ చేయాలంటే అవే ఇబ్బంది. కానీ
हमको बता रहा है आपको समझ रहा है बॉडी का काम करना है जो नहीं हो गया सिर्फ हमारे से कि आपका भी जो है हमारे से जो कल यहाँ पर किया है या देखिए उससे आप आगे लो हम यहाँ पे सारे ओके हमारे से नहीं दवा देंगे स्टोर చూసారు కదా ఫ్రెండ్స్, కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి వుడ్తో అనమాట. ఈ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అంతా రెడీమేడ్ వచ్చేసింది. రెడీమేడ్ ఆ పీసులు ఎలా వచ్చాయంటే ప్లైవుడ్ పైన వెన్నెర్ అంటించాను వచ్చాయన్నమాట. పొడవు వచ్చి 8 ఇంచులకి 4. ఇవి మటుకు గాడి మటుకు వాళ్ళు కరెక్ట్గా అంత లూజ్ లేదు అంత టైట్ లేకుండా కరెక్ట్గా సెట్ చేసి వచ్చేసాయి అనమాట. ఇవి మటుకు చాలా ఈజీగా ఎక్కేసాయి. ఎందుకంటే చిన్న చిన్న బిట్లు అనేది నీకు ఎక్కువ ఫ్లోరింగ్ బెండ్ గిండ్ అంటే అప్ అండ్ డౌన్ కరెక్ట్గా చిన్న చిన్న బిట్లు కాబట్టి అంత లూజ్ లేకుండా పర్ఫెక్ట్గా ఇచ్చేసారు. ఈ రెడీమేడ్ ఇదే బాగుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ వుడ్ది కొద్దిగా కింద సఫా ఇచ్చింది కానీ ఆ జాయింట్లు అవి ఇవి. ఈ రెడీమేడ్ ప్లైవుడ్తో కాబట్టి చాలా ఈజీగా ఎక్కేసాయి. పని అంతా ఏమంటే మెయిన్ ఈ బార్డర్స్, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు తలుపుల దగ్గర బార్డర్స్ రాదు కదా, అక్కడ గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్లకి ఇదే పని అంతా. మీరు చూడండి, మీకు ఐడియా వస్తుంది.
మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇప్పటికే వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువైంది, పని ఇంకా చాలా ఉంది. ఈ లెంత్ ఎక్కువ అయిపోయింది కాబట్టి ఇది పార్ట్ 1, అది పార్ట్ 2 డివైడ్ చేసేస్తాను. అది కూడా ఇది వదిన 1 డేలో అది కూడా వదిలేస్తాను. అదేం ఇబ్బంది ఏం లేదు. లెంత్ మరీ అంత లెంత్ వీడియో అయితే ఎవరు చూడరు కదా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్.